నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూర్మన్నపాలెం ఉక్కు దీక్ష శిబిరంలో బైఠాయించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 21 నుండి ఆమరణ దీక్షకు సిద్ధమని వెల్లడి. కుట్టుమిషన్ల కుంభకోణంలో సమగ్ర విచారణ చేపట్టాలి. విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు పేడాడ డిమాండ్. ప్రసాద్ పథకంలో అవినీతిని వెలుగులోకి తేవాలి. విలేకరుల సమావేశంలో జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అక్రమంగా విధుల నుండి తొలగించిన ప్లాంట్ కార్మికులకు మద్దతుగా జరుగుతున్న ఉద్యమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. కూర్మన్నపాలెం వేదికగా 1545 రోజులుగా చేపట్టిన నిరసన దీక్షలో ఈ రోజు ఆమె బైఠాయించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నిరాహార దీక్షలో పాల్గొన్న షర్మిలారెడ్డి దీక్ష విరమణ అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదానికి కేంద్రం అమ్మాలని చూస్తుందని ఆరోపించారు. ద్వంద్వ అర్థాలతో మాట్లాడుతున్న పాలకుల అంతరంగం ప్రధాని మోదీకి తప్ప ఇంకెవరికీ అర్థం కావట్లేదన్నారు. ప్యాకేజీ పేరుతో కార్మికులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాసు పలకడం దారుణమన్నారు. 1150 కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్లు ప్రకటించి 8500 కోట్లు బ్యాంకు అప్పులు తీర్చడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. సిఆర్ఎస్ పేరుతో 1200 మంది కార్మికులను ఇంటికి పంపించడం అన్యాయమని అన్నారు. ఈ నెల 20వ తేదీలోపు తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే 21వ తేదీ నుండి శిబిరంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వాళ్ళల్లో పోయిన సెప్టెంబర్లో 5000 మందిని దాదాపుగా కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్రను పన్నుతున్నారు. మళ్ళీ విశాఖ స్టీలుని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది. ప్రైవేటైజ్ చేయడానికి ఏ ఒక్కరైనా కానీ సాహసం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎక్కడికక్కడ ప్రాణాలు పెట్టైనా సరే, ఏ త్యాగం చేయాల్సి వచ్చినా సరే మేము వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం. దాడితల్లి అమ్మవారి పండుగకు భక్తులు పోటెత్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో దాడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గొల్లపల్లి గ్రామ దేవతగా కొలువై ఉన్న దాడితల్లి అమ్మవారికి బొబ్బిలి సహా చుట్టుప్రక్కల 12 గ్రామాల ప్రజలు ప్రత్యేక పూజలు అర్పిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరి దర్శనం కోసం క్యూ కట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సిరిమాను మానోత్సవం ప్రారంభం కానుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రభుత్వ విప్ కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు. ఈ విద్యా సంవత్సరం పరీక్షల్లో చాలా పగడ్బందీగా నిర్వహించినప్పటికీ ఉపాధ్యాయుల నుంచి మంచి బోధన అందించడంతో విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి మంచి ఉత్తీర్ణత సాధించడం చాలా గర్వకారణమన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. మరి విద్యా బోధన ఎంత చక్కగా చెప్పారంటే మరి ఎవరు కూడా ఊహించుకోలేదు ఇంత చక్కగా మంచి మార్కులు వస్తాయని. ఈసారి చాలా స్ట్రిక్ట్ గా జరిగినప్పటికీ మరి మీ అందరూ మరి ఎంత చక్కగా మరి ప్రతిభను కనబరిచారంటే ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలల కన్నా ఈ
ఈ ప్రైవేట్ పాఠశాలలు ఏ మాత్రం తీసిపోవు. ఈరోజు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా చాలా మంది చక్కగా చదువుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో మనం డబ్బులు ఇచ్చి చదువును కొనుక్కున్నా సరే ఏ మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి విద్య, మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్య చూసుకుంటే మన దగ్గర ఆటపాటలతో పాటు చదువును కూడా చాలా చక్కగా అందించినటువంటి టీచర్స్ అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఓ వస్త్ర దుకాణంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని మెదరవీధి జంక్షన్ వద్ద మొదటి అంతస్తులో ఉన్న రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అర్ధరాత్రి నుంచి భారీ ఎత్తున మంటలు వ్యాపించాయని స్థానికుల సమాచారం మేరకు 2 ఫైర్ ఇంజన్స్తో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం ఇప్పుడే అంచనా వేయలేమని విద్యుత్ శాఖ సాయంతో చుట్టుప్రక్కల సరఫరా నిలిపివేసి చుట్టుప్రక్కల వారికి ఇబ్బంది లేకుండా మంటలను పూర్తిగా అదుపు చేయడం జరిగిందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనుబాబు మీడియాకు తెలిపారు. ఈరోజు పార్వతీపురం పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున లక్కీ ఫ్యాషన్స్ అనేటటువంటి రెడీమేడ్ గార్మెంట్స్ తాలూకా షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. వర్త్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రాపర్టీ అనేది యజమానులు చెప్తున్న దాని ప్రకారంగా మనకి ఇంకా పూర్తిగా నిర్ధారితం కావాల్సి ఉంది. అయితే వాళ్ళు చెప్తున్నటువంటి ఆస్తి నష్టం సుమారుగా 50 లక్షలు ఉంటుందని వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే ఆస్తి నష్టం వివరాలని పూర్తిగా ఇంకా సమీక్షించిన తర్వాత పూర్తిగా దాని మీద ఒక అవగాహన అనేది వస్తుందని చెప్తున్నారు కూడా. సో కాబట్టి ఇందులో ఈ పార్వతీపురం ఫైర్ స్టేషన్ క్రూ అలాగే పుట్టిలి ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఈ ఫైర్ని కంట్రోల్ చేయడంలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఫైర్ అయితే పూర్తిగా కంట్రోల్ అయింది. కార్మికులను బానిసలుగా చేసినటువంటి 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ మే 20న జరగనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు కార్మిక వర్గానికి పిలుపునిచ్చాయి. ఈరోజు జగదాంబ సిఐటియు ఆఫీసులో అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా చేసి యాజమాన్యాలకు లాభాలు చేకూర్చేటటువంటి 4 లేబర్ కోర్సును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మార్చే హక్కు మోదీకి లేదన్నారు. లేబర్ కోర్స్ అమలు జరిగితే కార్మికులు సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారన్నారు. యాజమాన్యాల దోపిడీకి ఏ విధమైన ఆటంకం లేకుండా ఉండేందుకే ఈ కోడ్స్ను తీసుకువచ్చిందన్నారు. సమ్మెకు సంబంధించిన పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. అలాంటి కార్మిక వ్యతిరేక కలిగిన కోడ్స్ను రద్దు కోసం చేస్తున్న ఉద్యమంలో యావత్ కార్మిక లోకంతో పాటుగా ప్రజలందరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల మీద, కర్షకుల మీద చేస్తున్న దాడికి వ్యతిరేకంగా 20వ తారీఖు నాడు సమ్మె చేయాలని తలపెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే కార్మికులు హక్కులు సాధించుకున్నారో బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ కార్మికులకు కావాల్సిన హక్కుల గురించి కొన్ని చట్టాలు సంపాదించుకున్నారు. ఆ చట్టాలన్నింటిని కూడా తొంగలో తోసి ఏదైతే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులకి వ్యతిరేకంగా 4 కార్మిక కోడ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈవేళ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి కూడా మనం దాని వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. మరి ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా చేయాలని అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన మేరకు అన్ని కార్మిక సంఘాల దగ్గర ఈ మధ్య స్ట్రైక్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము కార్యాచరణ కూడా రూపొందిస్తున్నాం. ముఖ్యంగా కార్మికుల్ని బానిసలుగా చేసేటటువంటి లేబర్ కోడ్స్ ఏదైతే తీసుకొస్తుందో ఆ 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలన్నది ప్రధానమైన డిమాండ్గా ఈ సమ్మెలో ఉండిపోతోంది. అలాగే కార్మికులు ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి. కాబట్టి 26,000 రూపాయలు కనీస వేతనం ఇస్తూ అమలు చేయాలని చెప్పి, మూడోది ఏదైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో
ఈ రోజున ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి కేంద్రంలో ఉండే మోడీ ప్రభుత్వం కట్టబెడుతుంది. అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మకానికి పెట్టింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని, అందులో కార్మికుల తొలగింపులు తక్షణమే ఆపాలని కోరుతూ ఈ డిమాండ్లో ప్రధానంగా ఉంటుంది. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం డిమాండ్లోని వీటితో పాటు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. ఆటో, ముఠా, భవన నిర్మాణం, తోపుడు బళ్ళు ఇటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్తో కూడినటువంటి సమగ్ర చట్టం చేయాలని, అలాగే వివిధ ప్రభుత్వ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం పథకం, వివైఏలు, ఆర్పీలు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ సర్వీసుల ప్రకారం వీళ్ళకి జీతాలు ఇచ్చి రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్లతోటి, అలాగే ఈపీఎస్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ ఈపీఎస్ పెన్షన్ని కనీస పెన్షన్ 9,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని, ఇటువంటి డిమాండ్లతో పాటు ఇంకా రైతాంగానికి సంబంధించినవి, వ్యవసాయ కార్మికులకు సంబంధించినవి, ప్రజలకు సంబంధించిన ధరల మీద అనేక డిమాండ్లు పెట్టి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మే 20వ తారీఖున సమ్మె చేస్తుంది. ఈ సమ్మెని పారిశ్రామిక రాజధాని అయినటువంటి విశాఖపట్నంలో ఇప్పటికే అన్ని పరిశ్రమలలోనూ కూడా స్టీల్ ప్లాంటు, షిప్ యార్డు, పోర్టు, అలాగే రక్షణ రంగం అన్నింటిలోనూ కూడా సమ్మె నోటీసులు ఇచ్చాం. ఆ రోజు పూర్తిగా ఆటోలన్నీ బంద్ జరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ మొత్తం స్తంభించిపోద్ది. కార్మికులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ పన్నులు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ నీ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో మా సత్తా చూపిస్తాం అని హెచ్చరిక చేసేటట్టుగా 20వ తారీఖున సమ్మె అనేది జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కుట్టు మిషన్ల పంపిణీ కుంభకోణంపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా ఆర్డీఓ భవానీ శంకర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణి కుమారి మాట్లాడుతూ కుట్టు మిషన్ల కుంభకోణం విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి అందులో జరుగుతున్న అవినీతిని బయటపెట్టి బీసీ మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి బీసీ మహిళలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు జీవన ఉపాధి కోసం కుట్టు మిషన్ల శిక్షణ ఏర్పాటు చేసి మిషన్ల పంపిణీ చేసే పథకంలో సుమారు 150 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు 175 నియోజకవర్గాల్లో 3 నుంచి 5 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అందులో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇస్తామని చెప్పి 45 రోజులు గడిచినా 50 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ శిక్షణ మొదలు పెట్టలేదని ఆరోపించారు. మహిళల పేరు చెప్పి కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలకి ఉపాధి కల్పిస్తాము, వాళ్ళందరికీ కుట్టు మిషన్లు ఇస్తాము, ఉచితంగా శిక్షణ ఇస్తాము అని చెప్పటం, వాటికి టెండర్లు పిలవటం, 175 నియోజకవర్గాల్లో కూడాను ఇది 3 నుంచి 5 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో అందరికీ శిక్షణ ఇస్తాము, ఫ్రీగా కుట్టు మిషన్లు ఇస్తాము, ఫ్రీగా శిక్షణ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ సుమారు ఇప్పటికి 3 నెలలు వస్తుంది. మహిళా దినోత్సవం అయిపోయి 2 నెలలు పూర్తయిపోయి 3వ నెలలోకి వచ్చాం. ఇంతవరకు 50 నియోజకవర్గాల్లో కూడా ఆ కార్యక్రమం మొదలైంది లేదు. ఆ టెండర్లు పిలిచిన దాంట్లో కూడా అవినీతి ఎంత క్లియర్గా కనిపిస్తూ ఉంది అంటే, ఒక కుట్టు మిషన్ విలువ 4,300 రూపాయలు పెట్టారు. వాళ్ళకి శిక్షణకు ఖర్చు అయ్యేది 3,000 రూపాయలు అని అన్నారు. అంటే సుమారు 7,300 రూపాయలతో ఖర్చు అవుతూ ఉంది. దానికి టెండర్ కోడింగు 23,000 పర్ హెడ్ వేశారు. అంటే అక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్నది ఏంటంటే సుమారు 16,000 రూపాయలు అక్కడ మిగులుతూ ఉంది. టెండర్లు పిలిచిన దాంట్లో కూడా చాలా అవకతవకలు. సుమారు 65 కంపెనీలు టెండర్లు వస్తే వాటిని చూడకుండానే ఇనీషియల్ స్టేజ్లోనే 56 కంపెనీలని వాళ్ళు డిస్క్వాలిఫై చేసేసారు. తర్వాత టెండర్ వేసిన తర్వాత ఒక 6 కంపెనీలని వాళ్ళు అంటే ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయకుండా క్యాన్సిల్ చేశారు. ఆఖరికి L1గా వచ్చినటువంటి ఒక కంపెనీకి 5% మాత్రమే వాళ్ళు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. 5% మాత్రమే. మిగతా 2 కంపెనీలు ఏవైతే ఉన్నాయో కూటమి నాయకులవి, కూటమి ప్రభుత్వం తాలూకా వ్యక్తులవి, వాళ్ళకి 95% వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు చేస్తున్నది ఇదంతా కూడా మీరు గమనించండి. శిక్షణా కేంద్రాల్లో కూడా వాళ్ళందరూ శిక్షణ ఎక్కడిస్తున్నారంటే వాళ్ళు పెట్టిన దాంట్లో డబ్బులు అకౌంట్లు వేస్తున్నారు. ఎక్కడ మేము శిక్షణా కేంద్రానికి ఇంత, మంచినీళ్ళ కింద, వాళ్ళకి టాయిలెట్స్కి ఇంత, వాళ్ళకి ఫుడ్కి ఇంత, స్నాక్స్కి ఇంత అని చెప్పి. కానీ నిజానికి వీళ్ళు ఆ శిక్షణ ఇచ్చేది అన్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో వీటిల్లోనే శిక్షణలు ఇస్తూ ఉన్నారు. ఆ ఇచ్చిన శిక్షణ కూడాను రోజుకి ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు జరగాలి క్లాసెస్. కానీ ఉదయం ఒక బ్యాచ్ 3 గంటలు, సాయంత్రం ఇంకో బ్యాచ్ 3 గంటలు ఇస్తూ ఉన్నారు. అంటే లక్షల మందికి అవకాశం దొరుకుతుంది అన్న దగ్గర 10 మంది కూడా కనీసం ఆ కేంద్రాల్లో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మాట తప్పే విధంగా
చెప్పి ఏమార్చే విధంగా ఆ కూటమి ప్రభుత్వం కార్యకర్తలు నాయకులు డబ్బులు ఏ రకంగా దండుకోవాలనే విధంగా ఈరోజు ప్రభుత్వం తీరు ఉంది తప్ప ఈరోజు మహిళా దినోత్సవం రోజున కుట్టు మిషన్ల దానిలో కూడా ఇంత పెద్ద స్కామ్ చేసినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలనే కాదు అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఈరోజు ముంచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ విధంగా సాగడం అనేది చాలా దురదృష్టకరం. దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు చక్రవర్తి తిరుమగనార్ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తిరునక్షత్రం మేష శుద్ధ నవమి పురస్కరించుకొని జరిపే ఈ ఉత్సవాన్నే శ్రీరామ జయంతి అని కూడా అంటారు. ఈ సందర్భంగా స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా స్వామి సన్నిధిలోని గోవిందరాజస్వామిని అలంకరణలో ఉభయ దేవరులతో పలు అభిషేకాలు, వేద పారాయణం నిర్వహించారు. అర్చకులు అనంతరం స్వామివారిని అందంగా అలంకరించి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రకరకాల పుష్ప జాతులతో అందంగా అలంకరించారు. గోపాలపట్నంలో శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి పండుగ గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు వేకువజాము నుండి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పండుగ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు అమ్మవారి ప్రతిమలను తలపై పెట్టుకొని ఘటాల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణబాబు కుమారుడు పి మౌర్య మాట్లాడుతూ పైడితల్లమ్మ అమ్మవారు ఈ ప్రాంతంలో వెలసిన మహిమాన్వితమైన అమ్మవారని, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని తామందరం ఆరాధిస్తామని, అదే నమ్మకంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కూడా అమ్మవారిని కొలుస్తారని తెలిపారు. జాతర సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కళారంగంపై ఆధారపడి ఉన్న కళాకారులకు విశాఖ మహానగరంలో ఎక్కువ అవకాశాలు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ ఫెడరేషన్ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసరాజు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్లో జరిగిన ఐకానిక్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2025 గ్రాండ్ ఫినాలే ఫ్యాషన్ షోలో పాల్గొన్న వారిని ఆయన అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా భూపతిరాజు మాట్లాడుతూ గాజువాకలో మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసున్న చిన్నారులు, మహిళలకు వివిధ కేటగిరీల్లో ఫ్యాషన్ షో నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో పాల్గొన్న వారికి సినిమా రంగంలో అవకాశాలు లభించేలా చేయడమే ఫెడరేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి షోని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా మన రింకులు కూడా ఇక్కడ గ్రూమింగ్ సెక్షన్ జరిగింది. ఆ గ్రూమింగ్ సెక్షన్లో పాల్గొంటూ అందరికీ కూడా వీడియోస్ అన్ని కూడా చిత్రీకరణ జరిగింది. మేము ఏదైనా సినిమాలు చూసినప్పుడు న్యాచురల్గా చదువుతూ సినిమాలన్నీ కూడా ఇక్కడే ఆడిషన్స్ జరుగుతుంటాయి. ఆడిషన్లో జరిగినప్పుడు వారి నాలుగున్నటువంటి యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ కూడా వీడియో చిత్రీకరిస్తాం. ఓకే, కానీ ఆ సందర్భం లేకుండా మొన్న 2 రోజులు కూడా మీరు చేసినటువంటి వాకింగ్ ద్వారా మీ యొక్క హావభావాలు మరి ఆ రోజు చిత్రీకరించి ఉన్నాయి. కాబట్టి ఆనటువంటి రోజుల్లో మరలా కొన్ని సినిమాలు ఇక్కడ
ఆడిషన్ జరగబోతూ ఉన్నాయి. ఆ సినిమాల్లో ఎవరైతే మనం పాల్గొన్నారో వారి యొక్క కొంతమందిని మీకు చెప్పలేదు, కానీ కొంతమంది సెలెక్ట్ చేయడం జరిగింది. వారి పేర్లు కూడా తర్వాత మీకు కరుణ మిస్ అమ్మాయి మీకు తెలియజేస్తుంది. వారికి ముందుగా అవకాశం కల్పిస్తాం. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ చేయాలని కోరుకున్నప్పుడు మీరు ఫెడరేషన్ రండి, ఫెడరేషన్కి వచ్చి సంప్రదించండి. తప్పకుండా మీ డేటా అంతా ఇస్తే ఆయా సినిమా సందర్భంలో ఇక్కడ మాకు ఆడిషన్ అయినప్పుడు మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఉపాధ్యాయ వృత్తిని మించినది మరేదీ లేదని స్కూల్ ఎడ్యుకేషన్ జోన్ 1 ఆర్జేడీ బి విజయభాస్కర్ అన్నారు. ఈ వృత్తి ద్వారా ఎంతో మందిని ప్రయోజకులను చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారని కొనియాడారు. గాజువాక క్లబ్ హాల్లో ఇటీవల పదవీ విరమణ చేసిన అగనంపూడి హైస్కూల్ ఉపాధ్యాయుని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాలపర్తి కృష్ణవేణి అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరచడమే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దగల శక్తి ఉపాధ్యాయులకే ఉందని అన్నారు. అనంతరం కృష్ణవేణి వెంకట్రావు దంపతులను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, డిప్యూటీ డీఈఓ సోమేశ్వరరావు, ఎంఈఓలు రమానాజీ, విశ్వనాథం, సునీత పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణం, ఉపాధ్యాయ లోకానికి ఎంతో గర్వకారణం అని చెప్పి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మాట్లాడిన అందరూ కలిసి మన వ్యవస్థ కోసం మేడం పనిచేసిన కృషి కోసం మాట్లాడారు. అయితే ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళందరూ గొప్పవాళ్ళనే చెప్తాను యాజ్ ఏ ఎక్సలెన్సీగా. కారణం ఎందుకంటే ఆనాటి తరం మన కృష్ణవేణి గారి తరం ఏది చెప్పాలో పిల్లలను బట్టి అది చెప్పేటటువంటి అవకాశం ఉండేది ఉంటుంది. కానీ నేటి తరం ఉపాధ్యాయులకి ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ ఆ ఫ్రీనెస్ కానీ లేదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నిబద్ధతతో పనిచేసి యాజ్ పర్ సైకాలజీ ఆఫ్ ది స్టూడెంట్ వాళ్ళు పాఠాలు చెప్పి వాళ్ళు ఐక్యూ ఫర్ ది స్టూడెంట్ని బట్టి వాళ్ళు తరబిదిచ్చేవారు. ఈరోజు పాలకులు ప్రభుత్వాలు మరి ఈ విధంగా చెప్పండి, ఈ విధంగా చెప్పవలసిన అవసరం ఉంది పాఠాలని చెప్పి నిర్దేశించినటువంటి తరుణంలో ఒక విధంగా నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాల్లో నేటి ఉపాధ్యాయులు ఎంత మాత్రం ఇబ్బంది పడతారు. వాళ్ళకి మంచి వచ్చింది అంటే ఆ ఫ్రీ హ్యాండ్ ఉండడం వల్ల అని చెప్పి మనం అయితే మనం ఒకసారి ఆనందం చేసుకోవాల్సిన అవసరం. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యా కుసుమాల అభినందన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 2002లో ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు స్వీకరించిన మధుర అనుభవాలను ఆమె నెరవేర్చుకున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి సుమారుగా ఫస్ట్ సెకండ్ మార్కులు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క విద్యార్థుల్ని సన్మానించుకోవాలని ఒక మంచి దృక్పథంతో పాయకరావుపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ మీద డిఓ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి మీటింగ్ని అయితే అరేంజ్ చేశారు. ఈరోజు మా తాలూకు ముఖ్యమైన కాన్సెప్ట్ కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా చాలా మంచి మార్క్స్ తీసుకొచ్చుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న టీచర్స్ ఉన్నారు. ఈరోజు చదివించుకోలేకపోతున్నామని చెప్పి కూలి పనులకు పంపించుకునే తల్లిదండ్రులు కానీ చదువుకోలేకపోతున్నామని బాధపడే పిల్లలు కానీ ఈరోజు పెద్ద డబ్బులు ఉంటేనే చదువు ఉంటుంది అన్న పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ ఈరోజు అన్ని విషయాలని కూడా సపోర్ట్ చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్యా విధానం అనేది ప్రవేశపెట్టడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా గౌరవ లోకేష్ గారికి, ఐటీ శాఖ మంత్రులు, హెచ్ఆర్డీ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం కంపల్సరీగా మంచి రిజల్ట్స్ రావాలనే ఉద్దేశంతో పనిచేయడం
దానికి స్ఫూర్తిదాయకంగా ముందు నుంచి నడిపించడం నారా లోకేష్ గారి అయితే, అదేవిధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పాఠశాలను ప్రధానోపాధ్యాయులు సబ్జెక్ట్ టీచర్స్ కూడా చాలా కష్టపడి పిల్లల్ని ఈరోజు ఈ పొజిషన్లో కూర్చోబెట్టారు. అనకాపల్లి జిల్లాలో 21 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు ఉంటే అందులో 6 పాఠశాలలు కేవలం పాయకరపేట నియోజకవర్గంలో ఉన్నామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా కోటవరట్టులో ఉన్న కేసీబీవీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా సుమారుగా 589 ఈరోజు హైయెస్ట్ మార్క్స్తో కూడా జాహ్నవి అనే అమ్మాయి మార్క్స్ తెచ్చుకోవటం. అదేవిధంగా ఈరోజు సుమారుగా ఫస్ట్ సెకండ్ కలిపి సుమారుగా 100 మందికి పైగా పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తల్లిదండ్రులతోని అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్లతోని కూడా వాళ్ళ తాలూకా సంతోషాన్ని మాతో పంచుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒక వాళ్ళలో ఒక స్పోర్టినెస్ రావాలి, ఇంకా చూసే వాళ్ళు కూడా ఉత్సాహంగా ముందుకు రావాలి ఉద్దేశంతో రాబోయే కాలంలో వాళ్ళకి అయ్యే ఒక ఇంటర్మీడియట్కి అడ్మిషన్కి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో చిన్న అమౌంట్ ఒక 5,000 రూపీస్ ఈరోజు నా సొంత ఖర్చుల నుంచి నేను ఇవ్వాలి అని చెప్పి నేను అనుకున్నాను. దానిలో భాగంగానే ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈరోజు క్యాష్ ప్రైజ్ అదేవిధంగా ఒక సర్టిఫికేట్ ఒక మెమోంటో ఇచ్చి ఒక సాల్వతో సత్కరించుకోవడం జరిగింది. వీళ్ళకి ఒక ప్రేరణగా మిగతా వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ముందుకెళ్తాయని మాత్రం నేను ప్రసాద్ పథకం నిధుల దుర్వినియోగం ఫలితంగా విశాఖలో సింహాచలం దేవస్థానంలో యాత్రికుల విషాద మరణానికి దారితీసిందని, దీని ఫలితంగా అంతర్లీన ప్రాజెక్టు అవకతవకలు అలాగే జీవీఎంసీ దాని అనుబంధ G20 స్మార్ట్ సిటీస్ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలి అని జనసేన నాయకులు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత ప్రభుత్వ ప్రసాద్ పథకానికి సంబంధించి పర్యాటక శాఖ సివిల్ పనుల కోసం విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై తక్షణ విచారణను చేపట్టాలని ఆయన కోరారు. అధికారిక అనుమతులు లేకుండా ఆలయ మాస్టర్ ప్లాన్ను ఉల్లంఘించి నిర్మాణం చేపట్టబట్టే సింహాచలంలో దుర్ఘటన సంభవించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఋషికొండ పునరాభివృద్ధికి పర్యాటక ప్రాజెక్టులో నిర్మాణ అంచనా విలువ 210 కోట్ల నుండి 485 కోట్లకు పెంచేశారని, అది పర్యావరణ ఉల్లంఘనలు కోర్టు ధిక్కారంతో నిలిచిపోయిందని గుర్తు చేశారు. జీవీఎంసీలో G20 సమ్మిట్ పనులో దాదాపు 150 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అధికారుల యొక్క నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యంతో 7 ప్రాణాలు బలిగొన్న వైనాన్ని చాలా బాధాకరమైనటువంటి హృదయ విదారకమైనటువంటి ఆ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన సమీక్ష జరపడం, త్రిసభ్య కమిటీ వేయడం, కమిటీ వచ్చి 3 రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇవ్వడం, నిన్న సంఘటన జరిగి వారం రోజులు కాకముందరే ప్రాథమిక నివేదిక ఆధారంగా 7 అధికారుల్ని సస్పెండ్ చేయడం, 2 అధికారుల పైన క్రిమినల్ కేసులు కూడా బనాయించడం, కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది సనాతన ధర్మం అనేటువంటి ఒక నినాదంతో మా అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కలియుగ దైవం శ్రీనివాసుడిని నమ్ముకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రాష్ట్రంలో అభివృద్ధి పదం నడపడంలో కానీ ఏదైనా సంఘటన జరిగితే హిందువుల మనోభావాలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నష్టం వాటిల్తే వెంటనే చర్యలు చేపట్టడం కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు
త్రికరణ శుద్ధితో నిష్పక్షపాతంగా చర్యలు తీసుకున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనం, ఇదొక సంఘటన జరిగిన 24 గంటల్లోనే ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియా చెల్లించడం, సంఘటన జరిగిన రోజు నాడు భక్తులకు కూడా ఏ విధంగా ఆటంకాలు కలగకుండా వాళ్ళకి దర్శనాలు లభించడం, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నైజం ఇది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూర్మన్నపాలెం ఉక్కు దీక్ష శిబిరంలో బైఠాయించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 21 నుండి ఆమరణ దీక్షకు సిద్ధమని వెల్లడి. కుట్టుమిషన్ల కుంభకోణంలో సమగ్ర విచారణ చేపట్టాలి. విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు పేడాడ డిమాండ్. ప్రసాద్ పథకంలో అవినీతిని వెలుగులోకి తేవాలి. విలేకరుల సమావేశంలో జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.